టాప్ స్టోరీ. ఒకసారి సింక్ అయితే ఇండస్ట్రీలో యాక్టర్స్ టెక్నీషియన్ల కాంబినేషన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. దృశ్యం సిరీస్ సినిమాలో నటించిన మోహన్ లాల్, మీనా రీసెంట్ గా వచ్చిన దృశ్యం 3లోనూ కలిసి కనిపించారు. ఇలా వన్స్ మోర్ అంటున్న నటీనటులెవరో, వాళ్ళ హంగామా ఏంటో ఇప్పుడు చూద్దాం. 2006లో ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన స్టాలిన్ మూవీలో ఫస్ట్ టైం స్క్రీన్ షేర్ చేసుకున్నారు చిరంజీవి, త్రిష. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత విశ్వంబర కోసం కలిశారు. వశిష్ఠ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. విజయవంతమైన వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని ఓ సినిమా కోసం చేతులు కలిపారు. వృద్ధి సినిమా సంస్థ నిర్మిస్తోంది. నటసింహం క్యారెక్టర్లో 2 షేడ్స్ ఉంటాయని, గ్యాంగ్స్టర్ గా కనిపించనున్నారని టాక్. భగవంత్ కేసరి తర్వాత కాజల్ అగర్వాల్ మరోసారి బాలయ్యతో జతకడుతోంది. కింగ్ నాగార్జున, టబూలది క్రేజీ కాంబో. నిన్నే పెళ్లాడుతా ఆవిడ మాహవిడే సిసింద్రిలో స్పెషల్ సాంగ్ లో సందడి చేశారు. ఇప్పటికీ ఈ జంట ఎవర్ గ్రీనే. దాదాపు 28 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. నాగ్ 100వ సినిమాలో టబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కలయికలో వస్తున్న స్లమ్ డాగ్ లోనూ ఆమె నటిస్తున్నారు. బేబీ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. తర్వాత ఇద్దరికి ఆ రేంజ్ మూవీ పడలేదు. ఇప్పుడు మరోసారి ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ కోసం చేతులు కలిపారు. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రోమోస్, సాంగ్స్ సినిమా మీద పాజిటివ్ వైబ్ క్రియేట్ చేశాయి. శ్రీకాంత్, లయ ఎన్నో సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ లో కలిసి నటించారు. వీళ్ళ కాంబోలో దేవుళ్ళు, మా ఆవిడ మీదొట్టు, మీ ఆవిడ చాలా మంచిది, దొంగరాముడు అండ్ పార్టీ, స్వరాభిషేకం లాంటి సినిమాలు వచ్చాయి. ఇన్నాళ్ల తర్వాత మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ జి నాగేశ్వర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. క్యూట్ కపుల్ రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత పెద్ద గ్యాప్ తీసుకోకుండానే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ షూటింగ్స్ లో జాయిన్ అయిపోయారు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ తర్వాత టాక్సీ వాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్ లో రణబాలి సినిమాలో కలిసి నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. దాదాపు 23 ఏళ్ల తర్వాత కలిసి తెర పంచుకుంటున్నారు సూర్య, త్రిష. ఆర్జే బాలాజీ డైరెక్షన్ లో వీళ్ళిద్దరూ నటించిన కాలీవుడ్ మూవీ కరుప్పు తెలుగులో వీరభద్రుడు పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ వారు రిలీజ్ చేశారు. అక్కడ ఇక్కడ 2 చోట్ల టాక్ తేడా ఉన్న అదిరిపోయే కలెక్షన్లతో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది సినిమా. ఎవడో సినిమాలో కలిసి సందడి చేశారు రామ్ చరణ్ అండ్ శృతి హాసన్. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ పెయిర్ మళ్ళీ కలిశారు. చరణ్, బుచ్చిబాబు కాంబోలో రాబోతున్న పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది, జాన్వీ కపూర్ కథానాయిక. ఇందులో శృతి సాలిడ్ స్పెషల్ సాంగ్ చేసింది. థియేటర్లలో మాస్ ఆడియన్స్ కి మంచి ఊపు తెప్పించేలా ఈ పాట ఎలా ఉండబోతుందనేది తెలియాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. చార్మింగ్ స్టార్ సర్వానంద్ కెరీర్ లో శతమానం భవతి స్పెషల్ ఫిలిం. నేషనల్ అవార్డు వచ్చింది సినిమాకి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. 9 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరిని భోగి సినిమా కోసం కలిపారు డైరెక్టర్ సంపత్ నంది. సర్వ, అనుపమతో పాటు డింపుల్ మరో నాయికగా నటిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ మూవీ ఆగస్టు 28న భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు టీం. రౌడీ బేబీ అంటూ మార్హి 2తో తమిళ్, తెలుగులో ఊపూపారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ అండ్ సాయి పల్లవి. ఇప్పుడు ధనుష్ 55వ చిత్రం కోసం ఈ జోడీ మరోసారి కెమెరా ముందుకొస్తున్నారు. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీలీలను మరో హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మారి 2ని మించి ధనుష్, సాయి పల్లవి సందడి చేయనున్నారని కాలీవుడ్ మీడియా సమాచారం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన సలార్ పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది, కానీ ప్రభాస్ తో తన సీన్స్ తక్కువ. సలార్ కి సీక్వెల్ గా సలార్ 2 శౌర్యంగ పర్వం రానున్న సంగతి తెలిసిందే. పార్ట్ 1తో పోలిస్తే సెకండ్ పార్ట్ లో ప్రభాస్, శృతి హాసన్ల మధ్య ఎక్కువ సీన్స్ ఉండబోతున్నాయంటున్నారు. 19 ఏళ్ల క్రితం ఓం శాంతి ఓంతో తొలిసారి తెర మీద కనిపించారు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే. హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్ లాంటి సినిమాల్లో సందడి చేశారు. వీరి కాంబినేషన్ లో ఎక్కువ శాతం సక్సెస్ రేట్ ఉన్న సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి కింగ్ కోసం కలిసి నటిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. సో ఇవాల్టి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ చూసారు కదండి. మరో సాలిడ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.